నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ నేను ఆదిత్య. జూనియర్ ఎన్టీఆర్ రుతిక్ రోషన్ కాంబోలో వచ్చినటువంటి వార్ 2 సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. సో ఎప్పటి నుంచో ఈగర్లీ వెయిట్ చేసినటువంటి ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ అటు రుతిక్ రోషన్ ఫ్యాన్స్ కానీ సినిమా చూసిన తర్వాత వారి యొక్క అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూనే ఉన్నారు. చాలామంది వాళ్ళ ఒపీనియన్ కూడా దీంట్లో మనకు కనిపిస్తూనే ఉంది. వారి యొక్క అభిప్రాయాన్ని క్లియర్గా కూడా వారి సోషల్ మీడియా పోస్ట్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకుంటే యష్ రాజ్ ఫిలిం బ్యానర్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమాపై ఫస్ట్ నుంచి కూడా చాలా బజ్ ఉందనే చెప్పొచ్చు. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అటు టీజర్కి కానీ ట్రైలర్ కానీ వచ్చినటువంటి స్పందన చూస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో హైదరాబాద్లో జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే గ్రాండ్ ఈవెంట్ జరిగిందో ఆ ఈవెంట్లో కూడా వాళ్ళిద్దరు చేసినటువంటి సందడి అంతా ఇంత కాదు. సో ఆ తర్వాత కూడా సినిమాకి కావాల్సినటువంటి బజ్ అనేది చాలా క్లియర్గా వచ్చింది. ఇకపోతే మొత్తానికి ఈ సినిమా గురించి అంటే ప్రేక్షకులు ముందుకు వచ్చిన తర్వాత సినిమాని ఎంతవరకు ఓన్ చేసుకున్నారు, ఎలా ఉంది ఏంటి అనే అంశాలను ఒకసారి చూసినట్లయితే సో ఎన్టీఆర్ రుతిక్ రోషన్ కాంబోలో వచ్చినటువంటి ఆ సీన్స్ అయితే పవర్ఫుల్ ప్యాక్ అన్నట్టుగా కూడా చాలామంది ఖుషి అవుతున్నారు. అండ్ వాళ్ళిద్దరూ థియేటర్లో వచ్చినప్పుడు ఫ్యాన్స్ అంతా కూడా లిటరల్లీ సీట్లలో కూర్చోకుండా వారి యొక్క ఆనందాన్ని క్లియర్గా వ్యక్తపరిచినట్టయితే తెలుస్తూ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా అంటే ఏదైతే వీళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ కానీ ఇవన్నీ కూడా అంటే చాలా బాగున్నాయి. బట్ ఎందుకో సినిమా పరంగా చూసుకుంటే మాత్రం ఎక్కడో కొంచెం మిక్స్డ్ టాక్ నడుస్తుంది అన్నట్టుగా తెలుస్తుంది. అసలు ఈ సినిమా ఎలా ఉంది, సినిమాకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు ఒకసారి చూసినట్లయితే ఎస్ సినిమాకి సంబంధించినటువంటి కొన్ని పాజిటివ్ పాయింట్స్ చూస్తే రుతిక్ ఎన్టీఆర్ల మధ్య కెమిస్ట్రీ, ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఉన్నటువంటి ఆ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది అన్నట్టుగా కూడా చాలామంది ప్రశంసిస్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం డాన్స్, ఫేస్ ఆఫ్, ఆన్ స్క్రీన్ ప్రజెన్స్ సినిమాకు ప్రధానంగా బలంగా నిలిచాయన్నట్టుగా తెలుస్తుంది. అలాగే రుతిక్ రోషన్ తన నటనతో సినిమాను ముందుకు నడిపిస్తే జూనియర్ ఎన్టీఆర్ తన పాత్రతో దానికి మరింత బలం చేకూర్చారు అన్నట్టుగా కూడా కొన్ని రివ్యూస్ అయితే చెప్తూ ఉన్నాయి. అలాగే క్లైమాక్స్ సినిమాకి సంబంధించినటువంటి క్లైమాక్స్ చూసుకున్నట్టయితే సినిమా క్లైమాక్స్ మరియు అందులో వచ్చే ట్విస్ట్ అయితే చాలా బాగున్నాయి అన్నట్టుగా ప్రేక్షకులంతా కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా థ్రిల్గా ఫీల్ అయ్యారన్నట్టుగా కూడా కొన్ని రివ్యూస్ చెప్తూ ఉన్నాయి. ఇక నెగిటివ్ పాయింట్స్ చూసుకున్నట్టయితే కథనం కొత్తగా ఏమీ లేవని జస్ట్ సాధారణంగానే ఉన్నాయని కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే మాత్రానికి సినిమాలోని విజువల్ ఎఫెక్ట్లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించినటువంటి కొన్ని సన్నివేశాల్లో విఎఫ్ఎక్స్ నాణ్యత అంతగా లేదు అనే ఒక అభిప్రాయం కూడా బయటకు వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇక హీరోయిన్ విషయానికి వస్తే కియారా అద్వానీ. సో కియారా అద్వానీ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు అన్నట్టుగా తెలుస్తుంది. ఆమె కేవలం ఒక గ్లామర్ రోల్ కోసమే ఉన్నారు అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. మొత్తానికైతే యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి మాత్రం వార్ 2 అనేది ఒక మంచి సినిమా అన్నట్టుగా కొన్ని అంశాలను బేస్ చేసుకొని మనం కూడా చెప్పొచ్చు. మొత్తానికైతే కొత్త కథనాన్ని ఆశించే వారికి మాత్రం ఇదొక రొటీన్ స్టోరీ లాగా ఉండొచ్చు అనేది కొన్ని రివ్యూస్ చెప్తూనే ఉన్నాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రానికి వార్ 2 అనేది మాత్రం ఒక రకమైనటువంటి మిక్స్డ్ టాక్ నడుస్తుంది అనేది క్లియర్గా తెలుస్తుంది.